నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. ఇంటెన్షనల్గా వీళ్ళు చేసిన మిస్చ్యూవస్ పని ఏందనంటే, ఏ ఎగ్జాము రాయకుండా స్పోర్ట్స్ అని చెప్పి ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి వాళ్ళకు టీచింగ్ పోస్టులకు ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమంలో భాగంగా ఇయడము, అది తీసుకొచ్చేదానికోసం మిమ్మల్ని అందరినీ కోసేయడము. దాని తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ను మళ్ళీ క్రిటిసిజం వస్తుందేమో అని చెప్పి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్లు మూసేసినారు. మళ్ళీ కొత్త జీవో ఇంకో జీవో ఇచ్చి లేదు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పి వాళ్ళకు మాత్రం వర్తించదంట, ఇక మీదట మాత్రం ఎవరికైనా కానీ వర్తిస్తుందంట అని చెప్పి తీసిన. అంటే దాని అర్థం ఏంది, వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని. అలానే ఫస్ట్ ఏం చెప్పారంటే సార్, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను సార్. మొదట్లో అంతా ఏం చెప్పారు అంటే, మీరు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని చెప్పారు సార్. లాస్ట్ ఒక 3-4 టైమ్స్ నేను విద్యాభవన్ చుట్టూ తిరిగాను సార్, హైయర్ ఎడ్యుకేషన్ని కలిశాను సార్. మీరు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంటేనే చెప్పండి, మేము చదువుతాము, లేదంటే లేదు అని అడిగాను సార్. లేదు అమ్మా, మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాము, ఓన్లీ ఒక ఎంపీసీఎస్కి ఒక్కటే అన్యాయం జరిగింది సార్. ఎంపీసీకి, ఎంపీఈకి, అలానే డిగ్రీలో బీసీఏ చదివిన వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ ఉంది సార్. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి మాత్రమే లేదు సార్ డిగ్రీలో. నేను 3 years డిగ్రీలో ఫిజిక్స్ చేశాను సార్. అలానే 2 years ఎంఎస్సీ కూడా చేశాను సార్. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. ఇంకా మ్యాథమెటిక్స్ అవకాశం ఉందని లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. మాకు ఎలా అయినా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు 1:1 వెరిఫికేషన్ పిలవకూడదు సార్, మమ్మల్ని అక్కడే ఆగిపోయి ఉంటాం సార్. 3 months బయటికి రాలేకపోయాం సార్. అసలుకి చాలా సఫర్ అయ్యాం సార్. నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. ఇంతకన్నా 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి వచ్చి వాళ్ళకి న్యాయం చేసినామంట. నమస్తే అన్న. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి, పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి చూడండి ఉంటాయి. ఇది డిలే అయినా, మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి, ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే ఎక్స్ట్రా పోస్ట్ అయినా క్రియేట్ చేసైనా కానీ మీకు మంచి చేస్తాను. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాను జగదీష్, ఇది అయిపోయినాక సార్. ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మన వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్ ఎమ్మెల్సీలు, మన పార్టీ తరఫున టీచర్లు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. అది చేస్తాం. ఇక్కడ జియో ఫస్ట్ ఏమో చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము. చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా
98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాగు జరుగుతుంది 3 ఏళ్ల తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తా పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను.